హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. షాలెట్స్ మన భాషలో సాంబార్ ఉల్లిపాయలు. ఈ చిన్న చిన్న లిల్లీ పుట్స్తో టొమాటో మసాలా చేస్తే షాలెట్స్ టొమాటో మసాలా ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. షాలెట్స్ లేదా సాంబార్ ఉల్లిపాయలు పావు కేజీ, ఆయిల్, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, ఇలాచీ పౌడర్, హోల్ గ్రెయిన్ మసాలాలు, టొమాటో కెచప్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, అలాగే కారం, అర స్పూను ధనియాల పొడి, అలాగే గరం మసాలా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ షాలెట్స్ టొమాటో మసాలాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో సరిపడా నీటిని తీసుకుని ఈ షాలెట్స్ని 2 లేదా 3 నిమిషాలు సోక్ చేద్దాం. షాలెట్స్ కాస్త సోక్ అయిన తర్వాత చక్కగా పీల్ చేసుకోండి. అలాగే మిగతా షాలెట్స్ను కూడా పీల్ చేద్దాం. షాలెట్స్ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత టొమాటోస్ను కూడా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీడిపప్పును కూడా కలిపి మరి కాసేపు వేగనిద్దాం. మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు మగ్గనివ్వండి. టొమాటోస్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న షాలెట్స్ను కూడా యాడ్ చేద్దాం. ఒక్కసారి కలిపెట్టేసి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేయండి. ఈ షాలెట్స్ కొద్దిగా సాఫ్ట్గా మారిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. కన్సిస్టెన్సీ కోసం మరి కాస్త మసాలాతో కానీ వాటర్తో కానీ అడ్జస్ట్ చేసుకుందాం. ఒక్కసారి కలిపెట్టేసి మూత పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. ఈ మసాలా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొద్దిగా యాలకుల పొడి, చివరిగా టొమాటో కెచప్ను కూడా యాడ్ చేసి చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతోంది. డిష్ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఏదైనా రైస్ ఐటెంలోకి సైడ్ డిష్ లాగానే కాకుండా రోటీ చపాతీలలో కూడా మెయిన్ కోర్స్ లాగా ఈ రెసిపీ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ షాలెట్స్ టొమాటో మసాలాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి.
మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.